భారతీయ సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడని వినని సరికొత్త రికార్డులకు వేదిక కాబోతోంది రామాయణ చిత్రం. అవును, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సౌత్ ఇండియన్ సెన్సేషన్ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం రాబోయే దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా రిలీజ్ కంటే ముందే దీని చుట్టూ జరుగుతున్న బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటే ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ అవుతోంది. ఈ సినిమా 2 భాగాలుగా ఏకంగా 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించి అంచనాలను ఆకాశానికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం డైరెక్టర్ నితీష్ తివారీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాత్రింబవళ్లు బిజీగా ఉంటే, నిర్మాత నమిత్ మాత్రం బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే రామాయణ హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన ధర్మా ప్రొడక్షన్స్, పెన్ ప్రొడక్షన్స్ లాంటి దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే నిర్మాత కోట్ చేసిన రేటు వినగానే ఆ బయ్యర్ల గుండె ఆగినంత పనైందట. హిందీ వర్షన్ థియేట్రికల్ హక్కులు కావాలంటే ఏకంగా 450 కోట్ల రూపాయలు సమర్పించుకోవాల్సిందేనని నమిత్ మల్హోత్రా కండిషన్ పెట్టారట. ఒకే ఒక లాంగ్వేజ్ రైట్స్ కోసం ఈ రేంజ్ అమౌంట్ అంటే అది మామూలు విషయం కాదు. ఈ భారీ మొత్తం వినగానే డిస్ట్రిబ్యూటర్లు ఒక్కసారిగా కళ్లు తేలేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ డీల్ చివరికి 300 కోట్ల రూపాయల దగ్గర ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హిందీ వర్షన్ కే ఈ రేంజ్ డిమాండ్ ఉంటే ఇక క్రేజీ మార్కెట్ ఉన్న తెలుగు వర్షన్ కు నిర్మాత ఎంత డిమాండ్ చేస్తారో అని ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా ప్రమోషన్ స్ట్రాటజీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడానికి స్వయంగా హీరో రణబీర్ కపూర్ రంగంలోకి దిగారు. తాజాగా ప్రమోషన్స్ ప్లానింగ్ గురించి చర్చించడానికి రణబీర్ నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ ఆఫీస్ కు వెళ్లడం పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి మొన్నటి సాయి పల్లవి పుట్టినరోజునే ఆమెకు సంబంధించిన సీతా లుక్ పోస్టర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేసింది. అలాగే ఆమె రీసెంట్ గా నటించిన హిందీ చిత్రం ఏక్ దిన్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఈ క్రేజీ ప్రాజెక్టు పై పడకూడదనే ఉద్దేశంతోనే సాయి పల్లవి లుక్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఇన్సైడ్ టాక్. సో ఈ అడ్డంకులన్నీ దాటుకుని రణబీర్ కపూర్ సాయి పల్లవి జోడి సీతారాములుగా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందో, ఈ 4,000 కోట్ల విజువల్ వండర్ ఇండియన్ సినిమా రికార్డులను ఎలా తిరగరాయబోతుందో చూడాలి.